మిథున అయితే స్నానం చేసి దీపం అవి పెట్టుకొని బట్టలైతే పట్టుకొని మేడపైకి వెళ్తూ ఉంటుంది. అక్కడ హ్మ్. దేవ అయితే పడుకొని ఉంటాడు. అలా పడుకొని ఉన్న దేవకసి చూసుకొని మిథున అయితే మేడ మీద బట్టలైతే ఒక బకెట్‌తో పక్కన పెడుతూ ఉంటుంది. అలా బకెట్‌తో బట్టలు తెచ్చి మిథున అయితే బట్టలు పక్కన పెట్టేసి దేవతో అయితే అలా కూర్చొని ఉంటుంది. దేవ అయితే పడుకొని ఉండడం చూసి అలా చూస్తూ బట్టలైతే ఆరబెడుతూ ఉంటుంది. అలా బట్టలు ఆరబెడుతూ దేవకసి అయితే చూస్తూ ఉంటుంది. అయినా దేవ లేకపోవడంతో బట్టలైతే చాలా చిరాకుగా ఆరబెడుతూ ఉంటుంది. అలా బట్టలు ఆరబెడుతూ బట్టలు పిండుకొని ఆరబెడుతూ ఉంటుంది. అలా ఆరబెడుతూ ఉన్న దేవ అంతకి లెగకపోవడంతో శుభ్రంగా ఒక టవల్‌నైతే గట్టిగా దేవ ముఖం మీదకైతే దులుపుతూ ఉంటుంది. ఆ నీళ్ళు తడికి దేవ అయితే లెగుస్తూ ఉంటాడు. అలా లెగ్గానే మిథున కసి చూస్తూ ఉంటాడు. మిథున అయితే పట్టించుకోకుండా బట్టలైతే ఆరబెడుతూ ఉంటుంది. అలా బట్టలు ఆరబెడుతున్న మిథునని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దేవ. అలా చూసిన దేవకసి కూడా మిథున చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా ఒకరికొకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఏం చేయలేక ఏం చేసినా అలా చూస్తూ ఉంటాడు. మిథున అయితే పట్టించుకోకుండా ఉంటుంది. అది చూసి దేవకైతే చాలా మండిపోతూ ఉంటుంది. అయినా మిథున పట్టించుకోకుండా అలానే పని చేసుకుంటుంది.